ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో మాకు నమ్మదగిన సమాచారం సీలేరు నుండి గాంజా కేసముద్రం రూట్లో వస్తుందని సమాచారం రాగానే మా ఉన్నతాధికారులకు తెలియపరిచి వెంటనే మా కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజు మరియు వాళ్ళ టీం అందరూ కూడా కోరుకొండపల్లి క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ TS 07 UP 0754 అనే ఎర్టిగా కార్ లోపల గాంజా వస్తుందనే సమాచారం వచ్చినప్పుడు అట్టి అనుమానాస్పదంగా ఉండేటువంటి కారును ఆపి చెక్ చేయగా అందులో 5 కిలోల గాంజా మరియు ఎర్టిగా కార్ మరియు వారి దగ్గర 2 ఫోన్లు దొరికినాయి. వెంటనే పంచుల సమక్షం లోపల వారిని విచారించగా వారి పేరు పఠాన్ అస్లాం ఖాన్, అతనిది నూజివీడు ఆంధ్రప్రదేశ్, మరియు వేదుల ప్రదీప్ కుమార్ కార్ డ్రైవర్, ఇతనిది చెల్లపల్లి గ్రామం ఉప్పలగుప్త మండలం ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. వీరు ఎక్కడి నుండి గాంజా తీస్తున్నారని అడగగా వీళ్ళు సీలేరు దగ్గర ఆంధ్రప్రదేశ్లోని సీలేరు దగ్గర నుంచి వెళ్ళి తక్కువ రేటుకు గాంజా ఒక 5 కేజీల గాంజా కొనుక్కొని ఎక్కువ రేటుకు అమ్మడానికని వారు సీలేరు నుండి కారులో కొనుక్కొని కారులో వస్తుండగా కేసముద్రం మండలం కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీ లోపల వీరిద్దరూ పట్టుబడడం జరిగింది. వీరి ఇరువురి దగ్గర నుండి 5 కిలోల గాంజా మరియు ఎర్టిగా కార్ 2 మొబైల్ ఫోన్ను సీజ్ చేయడం జరిగింది. నిషేధించినటువంటి ఈ గాంజాని పట్టుకున్న సిబ్బంది కేసముద్రం ఎస్ఐ గారిని మరియు వారి సిబ్బందిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సార్ ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందించడం జరిగింది.